ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాల శుభాలు తెలియపరుస్తున్నానండి. యిర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 13వ వచనం. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించదను అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. ఈ లోకంలో మనుషులైన మనము ఏదో ఒక రూపాన బాధలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి, శ్రమలు వస్తున్నాయి. అయితే దేవుడు మనకి ఆదరిస్తాను, మన దుఃఖాన్ని తీసివేస్తానని దేవుని వాక్యం సెలవిస్తుందండి. అంటే మన కన్న తండ్రి, మన పరలోకపు తండ్రికి తెలుసు మనం ఎందుకు బాధపడుతున్నాం, మన మనసులో ఉన్న బాధ ఏంది, వేదన ఏందని మన పరలోకపు తండ్రికి తెలుసు. కాబట్టి దాన్ని ఏమిస్తే మనము ఏడుపుని ఆపుతామో కూడా మన యేసు క్రీస్తు వారికి తెలుస్తుందండి. ఈ లోకంలో చిన్న పసిబిడ్డని మనం చూసుకున్నప్పుడు ఆ బిడ్డ ఎవరైతే తనని కన్నారో ఆ తల్లి దగ్గరికి వెళితే ఆ బిడ్డ గుక్క తిప్పుకొని ఏడ్చే బిడ్డ కూడా తన తల్లి దగ్గర తీసుకోగానే బిడ్డ ఏడుపు ఆపేస్తారండి. అంటే ఈ లోకంలో ఉన్న ప్రేమే అలాగుంటుంది. మన పరలోకపు తండ్రి ఆయన గుండెలకు మనల్ని హత్తుకుంటే మన బాధలు అనేటివి పోవా, కష్టాలు పోవా, ఇబ్బందులు పోవా. మనము ఇబ్బందులు కలిగినప్పుడు మనం ఎదురుగా ఉన్నటువంటి మనుషులకు చెప్పుకుంటున్నామండి మన బాధలు. మనం చేసే పొరపాటు అదే. ఎప్పుడైతే మనం మనుషులకి మన హృదయము కుమ్మరిస్తూ వాళ్ళ ముందు మనము బాధపడుతూ ఉంటామో ఆ మనుషులు ఏం చేస్తున్నారంటే ఆ బాధని వాళ్ళు నవ్వులు పాలు చేస్తున్నారండి. అంటే మన కష్టాలన్నీ వాళ్ళకి చెప్పినప్పుడు అది వాళ్ళు గుట్టుగా పెట్టుకోకుండా నలుగురికి చెప్పి మన రహస్యాలన్నీ బయట పెట్టి నవ్వులు పాలు చేసేటువంటి మనుషులు ఉన్నారండి. కాబట్టి మన రహస్యమైంది ఏది కూడా మనం రహస్యంగా మనము తలుపు వేసుకొని ఒక రూమ్లోకి వెళ్ళి దేవుడికి ప్రార్థన చేయాలి. మన పరలోకపు తండ్రికి మనం చెల్లించాలి. అయ్యా, నాకు ఇంత ఇబ్బందిగా ఉందయ్యా, నాకు కష్టాలు ఉన్నాయి. దేవుడికి తెలియకుండా, లేదంటే అన్నీ తెలుసు. అయితే మనము మన దేవుడికి చెప్పుకోవాలి. ఎప్పుడైతే మనం మన దేవుడికి చెప్పుకుంటామో కొన్నిసార్లు ఆలస్యమైన అద్భుతాలు చేసే దేవుడు అండి యేసుక్రీస్తు వారు. ఆయన సేవలో మనల్ని నడిపిస్తారు. ఆయన ఉండేటువంటి పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్తారు. ఆయన పరిశుద్ధమైన శక్తిని ఇస్తారు. బైబిల్ గ్రంథంలో చూసుకున్నప్పుడు అనేక మంది భక్తులు వాళ్ళ ఇబ్బందులు పాలైనప్పుడు, వాళ్ళ శ్రమలు పాలైనప్పుడు, వాళ్ళ కష్టాలు పాలైనప్పుడు, వాళ్ళ ప్రాణం ఎంతగానో తల్లడిల్లినప్పుడు వాళ్ళు దేవుడికి మొరపెట్టారండి. దేవుడు ఖచ్చితంగా వాళ్ళ బాధను ఆలకించాడండి. ఇశ్రాయేలునే చూసుకున్నప్పుడు నీళ్లు లేవయ్యా, దాహం వేస్తుందంటే బండతో కొడితే ఒకసారి నీళ్ళు ఇచ్చారు, బండతో మాట్లాడితే ఇచ్చారు. హాగరు, అబ్రహాం గారి రెండో భార్య అయిన హాగర్ గారిని మనం చూసుకున్నప్పుడు తన కుమారుడైన ఇస్మాయిల్కి ఎడారిలో వెళ్తున్నప్పుడు శారా గారు తరిమేసి వెళ్తున్నప్పుడు ఆ హాగర్ గారి కుమారుడైతే ఎండకి అతను స్పృహ కోల్పోయి తన బిడ్డ చనిపోయే స్థితిలో వచ్చినప్పుడు తన బిడ్డని ఒక నీళ్ళలో పండుకోబెట్టి ఆమె బాధపడుతున్నప్పుడు దేవుడు అక్కడ నీటి బొగ్గలను ఉబకజేసి తన బిడ్డకి తన నీళ్లు పట్టించిందండి. అంటే హాగర్ ఒక మాట అంటుంది, ఏమంటుందంటే, అయ్యా నీవు చూచుచున్న దేవుడు అని హాగర్ అంటుంది. అంటే మన దేవుడు ప్రతి ఒక్కటి చూస్తున్నాడు. మన హృదయంలో బాధ మనుషులు చూడకపోవచ్చు, మన కన్నీళ్ళు బహుశా మనం అక్కడికి ఇక్కడికి వెళ్ళి కనబడకుండా మనం ఏడిస్తే మనుషులకి కనబడకపోవచ్చేమో, కానీ మన పరలోకపు తండ్రి మాట మన నాలుక రాకముందే తెలుసండి. మనకు అక్కరగా ఏమైతే ఉంటాయో అవన్నీ మన దేవుడికి తెలుసు. కాబట్టి మన చూపులు, మన నడక, మన జీవితం అంతా పరిశుద్ధపరచుకోవాలి. మనము మన సిలువను ఎత్తుకొని దేవుడిని వెంబడించాలి. దేవుడు మన శిలువులను ఎత్తుకున్నాడు, మనం కూడా మన శిలువులను ఎత్తుకొని వెంబడించాలి. శిలువులకి సాదృశ్యం ఏంటంటే ఈ లోకంలో అప్పు బాధలు, రుణ బాధలు, అంటే మన కష్టాలు. ఇవే కదా ఈ లోకంలో మన కష్టాలు, అంటే శారీరకమైన కష్టాలు. మనం ఈ లోకంలో శారీరకమైన కష్టాలే పడుతున్నాం. ఆత్మీయంగా మనం పరలోక రాజ్యానికి చేరాలంటే ఆత్మీయమైన వాక్యం కష్టం పడాలండి. ఈ లోకంలో సేవకుల్ని, నిజంగా సేవ చేసే వాళ్ళని చంపేస్తున్నారండి. వాళ్ళపైన అబద్ధ సాక్ష్యాలు పలుకుతున్నారు, వాళ్ళు జైల్లో వేస్తున్నారు, వాళ్ళపైన లేనిపోయిన క్రిమినల్ కేసులు పెడుతున్నారు. అదేవిధంగా క్రైస్తవుల్ని ఎంతగానో నాశనం చేస్తున్నారు. ఈ లోకం ఉన్నటువంటి సమాజం అలా ఉంది. సాతానంతా ఏలుతుంది. ఈ లోకము బలత్కారులు ఆక్రమించుకొని
బలాత్కారం చేస్తూ మనుషుల్ని, క్రైస్తవుల్ని మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి వాళ్ళకి చేయరాని పనులు చేపించేసి వాళ్ళని చంపివేసి వాళ్ళని వాడుకొని, ఎందుకంటే దేవుడు నిన్ను ఒక చెంప మీద కొట్టి ఇంకో చెంప మీద చూపించమన్నాడు కదా, క్రైస్తవులు ఏమన్నా వాళ్ళ దేవుడు ఏమనద్దన్నాడని అందరూ చనువుగా తీసేసుకొని దేవుడు ప్రేమని అనుసుగా తీసుకొని క్రైస్తవులు ఎంతగానో ఇబ్బంది పెడుతున్నారు. అయితే దేవుడు అన్ని చూస్తున్నాడు. మన దేవుడు రోషం కలిగిన దేవుడు అండి. ఈ లోకంలో ఏది విత్తితే ఆ పంటనే కోస్తామని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం ఏం విత్తుతున్నాం, మనం ఏమి పంట కోస్తున్నాం, మన ఆలోచన ఏముంది, మన మాట తీరు ఏముంది, మన జీవితం ఏముంది అని మనం ఈ లోకంలో పరిశుద్ధంగా మనం ఒక్కొక్కటి జ్ఞాపకం చేసుకుంటూ రావాలండి. మన ఆలోచన యావత్తు ఎప్పుడైతే దేవుడి సన్నిధానంలో పెడతామో, దేవుడి పాదాల ముందు పెడతామో, దేవుడు ఆయన ఆత్మనిస్తాడు, ఆయన పరిశుద్ధమైన శక్తినిస్తాడు, ఆయన సేవలో మనల్ని ముందుకు తీసుకొని వెళ్తాడు. కాబట్టి మనం మొట్టమొదటిగా దేవుని ఆత్మను పొందుకునే బిడ్డలుగా ఉండాలండి. ఎప్పుడైతే దేవుని ఆత్మను పొందుకుంటామో ఈ లోకంలో ప్రతి ఒక్క సాతాను పైన జయము పొందుకుంటాం. ప్రతి ఒక్క ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుడు మనల్ని ఆదరిస్తాడు. ఈ లోకంలో మనుషులకి బాధలో ఉన్నప్పుడు ఆదరించే మనుషులు తక్కువైపోతున్నారండి. ఆ గాయాన్ని ఇంకా పెద్దగా చేసేవారు, గాయం మీద పుండు మీద కారం చల్లే మనుషులు ఎక్కువైపోయారు, కానీ ఆ గాయాన్ని మాన్పే మనుషులు లేరు. కాబట్టి దేవుని వాక్యం మనుషులను ఆశ్రయించుట కంటే, రాజులను ఆశ్రయించుట కంటే, ఈ లోకంలో అధికారులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని వాక్యం సెలవిస్తుంది. ఎందుకు ఆశ్రయించాలంటే మన దేవుడు ఎప్పుడు మనతో ఉంటాడు. ఆయన ఆత్మస్వరూపి. మనుషులు మనకు కనబడతారు, వాళ్ళు మనకు సహాయం చేయరు. అయితే దేవుడు మనకు కనబడ్డు కాబట్టి ఆయన కనబడ్డని లేడని అర్థం కాదు. ఆయన ఎప్పుడు మనతోటే ఉంటాడు, మనలోనే ఉంటాడు. మనం ఏమి చూస్తున్నామో దేవుడు చూస్తున్నాడు, మనం ఏమి మాట్లాడుతున్నామో దేవుడు వింటున్నాడు. దేవుడు కంటికి మరుగైంది ఈ లోకంలో ఏమీ లేదు. కాబట్టి మనం తేటగా చూడాలండి, మనం పరిశుద్ధంగా చూడాలి. మనము ఈ లోకంలో పరిశుద్ధంగా బ్రతకాలి. మన ప్రతి ఒక్క బాధలు, ఇబ్బందులు, కష్టాలు, నష్టాలన్నీ ఎప్పుడైతే ఈ లోకంలో దృఢంగా బలంగా ఉంటామో దేవుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఆయన సేవలో మనం ముందుకు కొనసాగునట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోకమందున తండ్రి, అయ్యా ఈ లోకంలో మమ్మల్ని ఆదరించేవారు లేకపోయినా, బాధ పెట్టేవారు ఎక్కువైపోయినా, ఈ లోకంలో సాతాను పట్టిన మనుషులు ఎక్కువైపోయినా అయ్యా మమ్మల్ని అయితే మీరు కాపాడుతున్నారయ్యా, దీవిస్తున్నారయ్యా, ఆశీర్వదిస్తున్నారయ్యా, జ్ఞాపకం చేసుకుంటున్నారు ప్రభువా. అయ్యా కాపాడమని అడుగుచున్నాము దేవా. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, నా దేవా, మా దేవా, మా బాధలు చూడమని అడుగుచున్నామయ్యా, మా కన్నీళ్లు చూడమని అడుగుచున్నాము దేవా. అయ్యా మనుషులైతే గాయం రేపి వెళ్ళిపోతారు దేవా, మనుషులైతే దేవా తోసివేసి వెళ్ళిపోతారు దేవా, మనుషులైతే పడేసి వెళ్ళిపోతారయ్యా. మళ్ళీ చేసే నాదుడు ఉండడు దేవా. అందుకనే దేవా మమ్మల్ని ఓదార్చేది మీరే. కాబట్టి ఈ లోకంలో యేసయ్యా మా ఫోకస్ అంతా మీ వాక్యానుసారంగా జీవించయ్యా. ఈ లోకంలో మనుషులు మాటలు పట్టించుకోకుండా, మనుషులు ఆలోచనలు పట్టించుకోకుండా, మనుషులు గురించి ఆలోచించకుండా యేసయ్యా మేము మా ఫోకస్ అంతా మా దేవుడు పైన ఉండేదని సహాయం దయచేయండి నాయన. యేసయ్య మా ఫోకస్ అంతా మీ బిడ్డలుగా జీవించేదని సహాయం దయచేయమని ప్రాధేయపడుతున్నానయ్యా. ప్రతి ఒక్క యవనస్తురాలను కాపాడండి. యవన వయసులో కాడి మోట నరునికి మేలు అది మోపిన వాడు యెహోవాయే. కాబట్టి మీ కాడి మోచేదని సహాయం దయచేయమని అడుగుచున్నామయ్యా. యేసయ్య చనిపోయిన వారి గురించి కాదు కానయ్యా, వాళ్ళ బంధువర్గాలు, వాళ్ళ రక్త సంబంధికులు, వాళ్ళ శ్రేయోభిలాషులు, స్నేహితులు ప్రార్థన చేస్తున్నామయ్యా. గాయం రేపేది మీరే, గాయం కట్టేది మీరే. వాళ్ళు చనిపోయారని బాధను తీర్చివేయండి. క్రైస్తవులకైతే ఒక నిరీక్షణ ఉంటుందయ్యా, ఎప్పటికైనా వేసే రెండోసారి వాళ్ళు చూస్తామని నిరీక్షణ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క బిడ్డ నీటి బాప్తిసం తీసుకొని మిమ్మల్ని నిజంగా విశ్వసించేదానికి సహాయం దయచేయమని అడుగుచున్నామయ్యా. ఈరోజు పెళ్లి రోజు జరుపుకునేటువంటి వారిని కాపాలని దేవా. భర్త భార్యని ప్రేమించాలా, భార్య భర్తకు లోబడి ఉండాలి, వాళ్ళిద్దరు కలిసి ఉండాలయ్యా, వాళ్ళిద్దరు ఏక శరీరులుగా ఉండాలయ్యా. వాళ్ళ బిడ్డల్ని ఆశీర్వదించండి ప్రభువా. బిడ్డల్ని గుడ్రాలుగా ఉన్నటువంటి భార్య భర్తలకి మంచి బిడ్డను దయచేసి క్రీస్తు అన్న పంట పైన వాళ్ళ కుటుంబం కట్టుకునే దాన్ని సహాయం దయచేయండి నాయన.
పుట్టినరోజు జరుపుకునేటువంటి వారిని కాపాడండి అయ్యా. ఈ లోకంలో బుద్ధినందు జ్ఞానమందు మనుషుల దయను వర్ధిల్లిన, ముఖ్యంగా మీ దయను వర్ధిల్లదని సహాయం దయచేయండి ప్రభువా. దుష్టుని దుర్మార్గుని దూరం చేయండి దేవా. మీ సేవ చేసేదానికి సహాయం దయచేయండి అయ్యా. ఏ వయసు వారైనా ఈరోజు పుట్టినరోజు జరుపుకునేటువంటి బిడ్డని ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రభువా. అయ్యా, సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు వర్షని జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీనితో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి విరం తడుచున్నాను మా పరలోకమందున్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఎ గ్రేట్